హలో, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వశిష్ఠ సాయి టేల్స్. ఈ రోజు నేను మీ అందరికీ కోసం ఒక కొత్త టెంపుల్ చూపిస్తానండి. రండి చూసేద్దాం. ఈ టెంపుల్ కొల్హాపూర్ నుంచి 20 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అదే జ్యోతిబా టెంపుల్. జ్యోతిబా అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ముగ్గురు కలిసున్న దేవుణ్ణి జ్యోతిబా అని అంటారంట. చాలా బావుందండి. దీన్ని పింక్ టెంపుల్ అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి చైత్ర శుద్ధ పౌర్ణమి రోజు ఒక జాతరలా జరుగుతుందండి. పెద్ద పెద్ద కర్రలు తీసుకొచ్చి దాంతో కొట్టుకుంటూ ఉంటారు. చాలా పెద్ద జాతరలా జరుగుతుంది. అందరూ గులాల్ జల్లుకుంటూ ఉంటారు. అందుకే ఈ గుడంతా చూడండి పింక్ కలర్‌లో ఉంది. అందరూ బయట గులాల్ కొనుక్కొని టెంపుల్ మీద, వాళ్ళ మీద వేసుకోవడం, మనుషుల మీద, దేవుళ్ళ మీద కూడా వేస్తున్నారు. కొంచెం డిఫరెంట్‌గా ఉంది కల్చరు. ఇదేంటండి అని అడిగితే విజయానికి సంకేతం అన్నారు. అప్పటి వరకు మేము గులాల్ ఏం కొనుక్కోలేదు. ఇంకా అతను విజయానికి సంకేతం అనగానే ఎవరికైనా సక్సెసే కదండీ కావాలి. ఇంకా మాట్లాడకుండా వెళ్లి గులాల్ తీసుకొచ్చి మేము గూడా గుడి మీద చల్లడం, అక్కడ పాదుకలు అవి ఇవి కనిపిస్తే వాటి మీద చల్లడం చేశాము. చాలా చాలా బావుందండి. వైట్ డ్రెస్ వేసుకెళ్ళాను నేను. మొత్తం డ్రెస్ అంతా పింక్ కలర్‌లో అయిపోయింది. కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుంది ఈ గుడికి. అంత బావుంది. ఇక్కడున్న శివుడిని కేదారేశ్వరుడు అని పిలుస్తారంట. అంటే ఇగో చూడండి ఇప్పుడు మీకు ఈ ఆవు కనిపిస్తుంది కదా! అలా ప్రదక్షిణ చేసుకొనొచ్చిన తర్వాత ఆవుకి కిందన పాలు ఒస్తాయి కదా! అక్కడ చిన్న ట్యాప్‌లా పెట్టారు. అంటే జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే దాంట్లో నుంచి మనకి వాటర్ ఒస్తుందన్నమాట. అందరూ కూడా ఆవు చుట్టూ ప్రదక్షిణ చేసి అదిగో అలాగా వాటర్ కలెక్ట్ చేసుకొని తాగుతున్నారు. ఇది కూడా కొంచెం డిఫరెంట్‌గా ఉంది. చాలా బావుంది. అంటే అంబాబాయి దేవి అంటే ఎవరో కాదు, మహాలక్ష్మీదేవి ఇక్కడ రాక్షసుల్ని చంపడానికి కేదారేశ్వరుని కేదారేశ్వరుని కేదార్ నుంచి ఇక్కడికి తెప్పించారంట. పిలిపించారంట. ఆయన వచ్చి ఇక్కడ రాక్షసుల్ని సంహరించాడంట. అసలు అమ్మవారు, అయ్యవారు ఎంత బావున్నారు తెలుసా అండి. 2 కళ్ళు సరిపోవు. ఇలాగ అదిగో ఈ అమ్మవారు ఎంత బాగా కూర్చున్నారో చూడండి. కేదారేశ్వరుడు ఫోటో కూడా నేను వీడియో కూడా తీశాను చూడండి. చాలా అంటే చాలా బావుంది. రాక్షసుడిని సంహరించిన తర్వాత ఇంకా ఆయన ఇక్కడే ఉండిపోయారంట. అమ్మవారు ఇక్కడ ఉండిపోవాలని ఆజ్ఞాపించారంట. అందుకని ఆయన కేదారేశ్వరుడు ఇక్కడ ఉండిపోయారంట. అందుకని ఈయన్ని కేదారేశ్వరుడు అని కూడా పిలుస్తారంట. జ్యోతిబా టెంపుల్ కొల్హాపూర్ నుంచి 22 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంది. పింక్ టెంపుల్ అని అంటారు దీన్ని. ఇదిగోండి కేదారేశ్వర స్వామి. ఈయన కూడా అమ్మవారు ఎలా కూర్చున్నారో సేమ్ అలాగే కూర్చున్నారు. నా ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫాలో చేయండి. జ్యోతిబా టెంపుల్‌కి మీరందరూ వెళ్ళండి. చాలా బావుంది.